వెల్కమ్ టు ఐ న్యూస్. లండన్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ లో ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ అండ్ పర్సనల్ ఎమర్జెన్సీ మొదలైంది. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ మెంబర్ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్ వార్త ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అసలు రాజ కుటుంబం భవిష్యత్తు ప్రమాదంలో పడిందా? ఈ అరెస్ట్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇప్పుడు గ్లోబల్ న్యూస్ లో ఇదే ఒక పెద్ద మెగా సెన్సేషన్. బ్రిటిష్ రాజు కుటుంబంలో ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద కుదుపు మొదలైంది. ప్రిన్స్ ఆండ్రూ కింగ్ చార్లెస్ సోదరుడు ఇప్పుడు చట్టం ముందు దోషిగా నిలబడ్డారా అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఆండ్రూ మీద వస్తున్న తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు అరెస్టు వరకు దారి తీశాయని సమాచారం. బ్రిటిష్ మొనార్కీ చరిత్రలోనే ఇదొక అత్యంత చీకటి రోజుగా మిగిలిపోనుంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో ఆండ్రూ పేరు బయటకు వచ్చినప్పటి నుంచే ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోవడంతో చట్టపరమైన సంస్థలు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ అరెస్టు వార్త బయటకు రాగానే లండన్ వీధుల్లో రచ్చ మొదలైపోయింది. అయితే ఈ అరెస్టు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది మొత్తం బ్రిటిష్ మొనార్కీ ఫ్యూచర్ నే ప్రశ్నార్థకం చేస్తోంది. కింగ్ చార్లెస్ తన ఫ్యామిలీ పరువు కాపాడుకోవటానికి పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావు. ఒకవైపు క్యాన్సర్ తో పోరాడుతూనే మరోవైపు ఇలాంటి వివాదాలను డీల్ చేయటం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆండ్రూను రాజ కుటుంబ బాధ్యతల నుంచి ఇప్పటికే తొలగించిన ఈ అరెస్టు వల్ల ప్యాలెస్ కి ఉన్న గౌరవం గంగలో కలిసినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పబ్లిక్ లో కూడా రాచరికంపై వ్యతిరేకత పెరుగుతోంది. మా ట్యాక్స్ డబ్బులతో వీరు ఇలాంటి పనులు చేస్తారా అంటూ జనం రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ అరెస్టు వల్ల బ్రిటిష్ రాచరికం కూలిపోతుందా, లేక కింగ్ చార్లెస్ ఏదైనా మాస్టర్ ప్లాన్ తో తన సోదరుని కాపాడుకుంటారా? అసలు ఆండ్రూ మీద ఉన్న స్పెసిఫిక్ చార్జెస్ ఏంటి అన్నది ఇప్పుడు బిగ్ సస్పెన్స్. నిజానికి కింగ్ చార్లెస్ కు ఆండ్రూకు మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ప్యాలెస్ నుంచి ఆండ్రూను వెళ్లగొట్టాలని చార్లెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ గ్యాప్ లోనే అరెస్టు జరగటం వెనుక ఏదైనా రాజకీయం ఉందా, లేక చట్టం తన పని తాను చేసుకుపోతోందా? ఏది ఏమైనా బ్రిటిష్ సామ్రాజ్యం ఇప్పుడు ఒక పెను తుఫాను ముందున్న ప్రశాంతతలో ఉంది.